యేసయ్య శుభనామములో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. 125వ కీర్తన ధ్యానం చేసుకుందాం. ఒక్క 15 నిమిషాలు ప్రసంగం చేస్తాను. ఒక 2-3 ప్రార్థన చేద్దురు. ఆ తరువాత చాలా తక్కువ సమయం మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుని 2-3 ప్రార్థన చేసుకుంటారు. మొదటి వచనం, యెహోవా యందు నమ్మిక ఉంచువారు నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగిన యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, మాతో మాట్లాడండి, నీ స్వరాన్ని బయలుపరచండి, సత్యాన్ని మాకు నేర్పించి ఆత్మీయతతో ముందుకు నడిపించండి. యేసును అడుగుచున్నాను పరిశుద్ధ పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుడైనటువంటి దావీదు ప్రవచిస్తూ ఉన్నటువంటి ఒక అద్భుత కీర్తన ఇది. ఇక్కడ దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తులు ఎలా ఉన్నారు అనే దానిని స్పష్టీకరించడం అనేది జరిగింది. అంటే వివరముగా తాను తెలియచేయడం అనేది జరిగింది. ఇక్కడ యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. తర్వాత పర్వతములున్నట్లు దేవుని స్తోత్రం. 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఒకటి, మొదటి వచనములు చెప్పాడు, నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. రెండవది, యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లుగా. ఇది ఎవరు వీళ్ళు? ఈ ఒక్క మొక్క అర్థమైతే చాలు మనకి ఈ రాత్రి కూడిక. యెహోవా యందు నమ్మిక ఉంచువారు అన్నాడు. నమ్మిక అనగా అర్థం ఏంటి? నమ్మిక అంటే పూర్తి విశ్వాసం, సంపూర్ణమైన విశ్వాసం. ఒక వ్యక్తిని నమ్మడం అనగా ఆయన చెప్పింది నమ్మడం, ఆయన చేయమన్నది చేయడం, ఆయన ఉండమన్నట్లు ఉండడం, నడవమన్నట్లు నడవడం.
ఇదంతా కూడా నమ్మిక మీద ఆధారపడి ఉంటుంది. దేవుని స్తోత్రం. దేనిపై? నమ్మిక. సింపుల్ ఒక మాట, ఒక 3-4 ఏళ్ళు ఉన్నటువంటి పిల్లను, ఒక పాపను కానీ బాబును కానీ ఒక గోడ మీద నిలబెట్టి దూకేరా అంటే వాడు ఏం చేస్తాడు? దూకేస్తాడు. వాస్తవానికి పట్టుకోవడానికి అక్కడ ఒక వ్యక్తి లేడు అనుకోండి, పరిస్థితి ఏంటి? తలకు, చేతుకు, వంటుకు ఖచ్చితంగా దెబ్బ అనేది గట్టిగా తగులుతుంది. కానీ ఆ 3-4 సంవత్సరాల పిల్లవాడు ఆ గోడ మీద పెట్టి, ఒక 6 అడుగుల గోడ మీద అలా నిలబెట్టి దూకే నాన్న అనగానే అలా మీదకు దూకేస్తాడు. కిందకు పడితే తగులుద్దని కూడా తెలుసు వాళ్ళకి, లైట్గా జ్ఞానం అనేది ఉంటుంది. కానీ నేను పడకుండా మా డాడీ నన్ను పట్టుకుంటాడు. ఉంటుందా ఉండదా? ఎవరి మీద నమ్మకం? డాడీ మీద నమ్మకం. నేను దూకిస్తే కింద పడను నేను. మా డాడీ ఏం చేస్తాడు? చేత్తో పట్టుకుంటాడు నాకు. ఏ నమ్మకం అంటారు దాన్ని? ఏ నమ్మకం అంటారు? గుడ్డి నమ్మకం అంటారు. అంతేనా కదా? కళ్ళు మూసుకొని వెళ్ళిపోవడం. ఏమైనా కానివ్వండి, ఒకటేంటంటే మైండ్లో నాకేం జరగదని తెలుస్తుంది. నాకేమీ కాదు, జరగదు. దేవుని స్తోత్రం. దేవుడు తన వాక్యంలో చెప్పిన మాట కూడా అదే. మీరు పసిబిడ్డల వంటి మనస్సును కలిగి ఉండాలి అంటే. ఏ మనస్సు? చిన్న బిడ్డల వంటి మనస్సును కలిగి ఉండాలి. ఉండకపోతే ఇబ్బంది. మన విశ్వాసం కూడా ఎటువంటి విశ్వాసమై ఉండాలి? చిన్న బిడ్డల వంటి విశ్వాసమై ఉండాలి. అంటే గుడ్డిగా ఫాలో అవడం అంతే, వెళ్ళిపోవడం. ఆ నమ్మకం ఉన్నప్పుడే దేవుని యొక్క సహాయం అనేది మనం పొందుకుంటాం. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనకు ఎవరు సాయం కావాలి? దేవుని యొద్ద నుండి సహాయం కావాలి అన్నప్పుడు మనం ఎలా నడవాలి? దేవుని మీద నమ్మకంతో నడవాలి. అవునా? నడవాలి. సరే, నడిచే విధానం ఏంటి? ఈ ఒక్క కీర్తన నుండే 2 విషయాలు చెబుతాను మీకు అంతే. నడిచే విధానం ఏంటి? ఇప్పుడు మార్గంలో ప్రమాదం ఉంది అని తెలిసినప్పుడు ప్రమాదానికి తగినట్టుగా సిద్ధపాటు ఉంటుంది. అవునా? మార్గం అంతా బాగానే ఉందన్నప్పుడు దానికి తగ్గట్టుగానే ఆ స్పీడ్ అనేది ఉంటుంది. మనకు తెలియచేయబడిన సమాచారాన్ని బట్టి మార్గంలో మనం నడుస్తాం కదా. ఇప్పుడు మనం బండి ప్రయాణం చేసేటప్పుడు ఈ రోడ్డు వెంట వెళ్ళేటప్పుడు ఒక విధంగా వెళతాం. ఇప్పుడు మా ఊరు నుండి వెళ్ళాలనుకుంటే ఆ పైన ఆ రోడ్డు వెంట వెళ్ళేటప్పుడు ఒక విధంగా వెళతాం. బైపాస్లో బండి ఎక్కిందనుకోండి, అక్కడ ఒక విధంగా వెళతాం. ఇప్పుడు సింగిల్ వేవ్ ఉందనుకోండి, అందులో ఒక విధంగా వెళ్తాం. డబుల్ వేవ్ ఉంటే అందులో ఒక విధంగా వెళతాం. ఇప్పుడు ఒకటే మార్గం అనుకోండి, వెళ్ళేయి వచ్చేయి
ఒక మార్గంలోనే వెళ్ళాలి కాబట్టి చాలా జాగ్రత్తగా మనం వెళ్తాం. అదే బైపాస్ అనుకోండి, ఇటు వెళ్ళి ఇటే వెళతాయి, అటు వెళ్ళేది. అప్పుడు ఎలా వెళతాం మనం? కాన్ఫిడెన్స్గా వెళ్తాం. అవునా కదా? అంటే నా ఎదురుగుంటే ఇంకా వేరే వెహికల్ అనేది రాదు, నేను కాస్త స్పీడ్గా వెళ్ళొచ్చు అనిపిస్తుంది. అంటే మనం ఈ డెసిషన్ అనేది ఎప్పుడు తీసుకుంటామంటే మార్గాన్ని బట్టి. అవునా కదా? దేన్ని బట్టి? మార్గాన్ని. ఇప్పుడు ఈ రోడ్డుకి రావాలంటే జాగ్రత్తగా రావాలి. కారణం ఆ యొక్క టైర్ అనేది ఆ యొక్క రాళ్ళ మీద ఎక్కితే జాగ్రత్త ఏమో కాస్త ఇబ్బంది ఉంటుంది. అవునా కదా? పెళ్ళిమంటే వెళ్తా ఉంటాయి రాళ్ళు మనం ఎక్కించినప్పుడు. మంచి మార్గం అయితే ఆ ఇబ్బంది ఉండదు. అంటే మనకు ఒక ఆలోచన అయితే ఉంది. అవునా కదా? ఆలోచన ఉందా లేదా? ఎక్కడున్నా మీకు ఆలోచన ఉందా? దేవుని మార్గంలో నడవడం అంటే నమ్మి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? నమ్మి. ఎవరు నమ్మాలి? దేవుణ్ణి. ఇప్పుడు మన మీద మనకు నమ్మకం ఉండొచ్చా, ఉండకూడదా? ప్రశ్నలు సమాధానాలు నేను అడుగుతాను కొన్ని. అడిగిన మాట ఏంటి? నేను మన మీద మనకు నమ్మకం ఉండొచ్చా, ఉండకూడదా? చెప్పండి సమాధానం. ఉండొచ్చా, ఉండకూడదా? ఉండొచ్చు. పూర్తి నమ్మకం దేవుని మీద, మన మీద. అంటే ఎంతో కొంత నమ్మకం మరి మన మీద ఉందా లేదా? దేవుని మీద 100% నమ్మకమా, 99% నమ్మకమా? మరి మనం నమ్మొచ్చు అన్నప్పుడు అది 1% అవ్వచ్చు, 5% అవ్వచ్చు, 10% అవ్వచ్చు. అప్పుడు దేవుని మీద 90% అవుతుంది. అవునా కాదు? చెప్పాలి. అవునా? 100% అన్నప్పుడు మనలను మనం నమ్మకూడదు. అర్థమైందా లేదా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యం. ఎవరు నమ్ముట? అంటే మనం ఉంటాం అక్కడ. మనదంతా ఎట్లా ఉండాలంటే అదే ముందు చెప్పిన మాట, గుడ్డి నమ్మకం అన్నాను కదా. ఎవరి మీద అది? నేను కాదు. ఇక్కడ ఒక వచనం మీరు మర్చిపోతున్నారు. నా తలంపులు వేరు, మీ మార్గాలు వేరు. అంటే మనది వదిలేయాలని, మనది వదిలేయాలి. సంపూర్ణంగా దేవుని మీదనే మనం ఆధారపడాలి. మనం అనే దగ్గరకు వచ్చేసరికి విషయం ఏంటంటే, సింపుల్గా ఒక మాట చెప్తాను. మన విశ్వాసాన్ని లెక్కించడానికి ఒక మాట చెప్తాను. ఏంటంటే, మనం సమయములను, కాలములను, సంవత్సరములను లెక్క పెట్టొచ్చా? సమయములు, కాలాలు, సంవత్సరాలు లెక్క పెట్టొచ్చా? అదే నేను చెప్పింది ఏంటి? రోజులు లెక్క పెట్టమని కాదు. సమయములు, కాలములు, సంవత్సరములు లెక్క కట్టుట అంటే అర్థం ఏంటంటే ఆచారములు పాటించుట. దినములను గూర్చిన ఆచారము, సంవత్సరములను గూర్చిన ఆచారములు, సమయాలను గూర్చిన ఆచారాలు పాటించవచ్చా? కరెక్ట్గా చెప్పండి, నిజం చెప్పండి. సరే, మీరు ఉయ్యాలో ఎన్ని రోజులు వేసారు పిల్లల్ని? 25. తప్పింది అయితే లెక్క కదా.
25 ఎందుకు వేసావు? ఏ రోజున వేస్తారు? 25 ఎందుకు వేసావు? అది నా ప్రశ్న అనమాట. ఎందుకు వేసారు? 21 వద్దనా? 25 కావాలనా? 21 కావాలనా వద్దనా? ఎందుకు వద్దని? నేను చెప్పాను కదా, ప్రసంగం కాదు, ప్రశ్న సమాధానం. మనం పాటించొద్దని ఒక ఐడియా. ఒక మ్యారేజ్ జరిగిందనుకో, ముందు ఏం చేస్తారు? అన్నిటికంటే ముందు గొంజ చేస్తారు. ఎస్ ఆర్ నో? వేసి ఈరోజు పెళ్లి పనులన్నీ స్టార్ట్ చేస్తున్నాం. గొంజ చేస్తే పెళ్లి పనులు స్టార్ట్ అవ్వా? ఎవరు చేయాలి? అవి ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు? అవి వాళ్ళు చేస్తారు, అది మనం కాదు. మనం చేస్తామయ్యి, కానీ మనం చేస్తాం. చెయ్యం అంటారు. ఇప్పుడు అతను తలక యూపేస్తాయి. ఇది ఎవరు చేస్తారు? అన్యులు. మనం చేయొచ్చా? మనం లెక్క తెలివైన వాళ్ళు అంటే గొంజేసి నూనె పోసేయమండి అంటారు. ఏం చేశారంటే గొంజేసి నూనె పోస్తే పరిశుద్ధం అయిపోద్దా? చెప్పరా? అయ్యో మాట్లాడరా. గొంజేసి నూనె పోస్తే పరిశుద్ధం అయిపోద్దా? అవదు. ఎలాగవుతుంది? ఇప్పుడు పచ్చళ్ళలో నీళ్ళు పోసి ప్రాంతం చేస్తే నూనె అయిపోద్ది అది. మీరు ఆవగాయో మాగాయో పెట్టారండి, మీరు చాలా విశ్వాసం ఉంది, 2 కేజీలు మంచి నూనె పోయాలి, 2 లీటర్లు నీళ్ళు పోసారు, ఇప్పుడు ప్రార్థన చేయండి. మారద్దా? అవుతుందా? పాటించాల్సింది ఎలా పాటించాలి మనం? మాట్లాడరా? నిష్ఠగా. అంతేనా కదా? ఎలా పాటించాలి? మనం ఒక విశ్వాసాన్ని కట్టుబడి ఉన్నప్పుడు ఆ విశ్వాసం గెలవాలంటే, దేవుని వైపు నుండి రావాలి. మనం మార్గం ఎటు నుంచి తీసుకోవాలి? దేవుని. మన వైపు నుంచి వస్తే ఆచారాల్లోకి వెళ్తాం. మనుషుడి వైపు నుంచి అయితే ఆచార వ్యవహారాలన్నీ కూడా పాటించుకుంటూ వెళ్ళాలి. దేవుని వైపు నుండి అనగా దేవుని గ్రంథం వైపు నుండి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు మా ఊర్లోనే ఈరోజు నాకు పెళ్లి జరిగింది, తెలుసా? పాస్టర్కి సంబంధించి. లోకంలో ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఉన్నాయి అక్కడ. లోకంలో ఎన్నున్నాయో అన్నీ, మంగళ స్నానము దగ్గర నుండి ప్రతీదనమాట. లోకస్తులు ఏమైతే చేస్తారో మొత్తం ఏది అక్కడ లేదనడానికి లేదు, అన్నీ ఉన్నాయి. మార్గాన్ని చూపించేవాడు మార్గం తప్పితే మన వెంట వచ్చేవాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? రేపొద్దున వాళ్లకు నీతిని నేర్పించడానికి అసలు ఏమాత్రం అన్న నీకు అధికారం ఉంటుందా? మనం సరిగ్గా నడిచి ఇలా నడవకూడదు అంటేనే సరిగ్గా నడవట్లేదు, అంతేనా? ఇప్పుడు మనం నడవకుండా నడవమంటే ఎవరైనా నడుస్తారా? సాధ్యమవుతుందా? మనం నడవాలి, నడిపించాలి. దేవుని స్తోత్రం. నేను అందుకే మీకు ఎప్పుడు చెప్పేది ఏంటంటే, దేవుని వైపు నుండి రావాలి. మనం ఏ పని చేసినా పరిశుద్ధ గ్రంథము దానిని ప్రతిపాదించినదా లేదా అనేది చూడాలి.
పరిశుద్ధ గ్రంథం అంగీకరించినదా లేదా అనేది చూడాలి. అంగీకరించకపోతే నష్టమైన మానేయ. అర్థమైంది మీకు? అంగీకరించకపోతే అంగీకరించిన ప్రయోజనమైన లేకున్నా సరే రెండు కూడా ఏం చేయాలి? ఒకరు గుర్తుపెట్టుకోండి, సత్యాన్ని కష్టమైన ఒంటరిగానైనా చేయడానికి ఇష్టపడాలి. నేను స్తోత్రం. సత్యాన్ని కష్టంగా ఉన్న ఒంటరిగానైనా సరే దాన్ని చేయడానికి ఇష్టపడాలి. ఎక్కువగా మనం జనములు పాటించేవి మనం చేస్తాం, అంతేనా కదా? నాకెవరు కావాలి? నా అక్క చెల్లెళ్ళు కావాలి, అన్నదమ్ములు కావాలి, అందరికి అమ్మో వాళ్ళు చెప్పిందే నేను చేస్తా, వాళ్ళు చెప్పిందే నేను చేస్తా. ఒకటేంటంటే ఇప్పుడు బాగానే ఉంటుంది కానీ ఒకానొక సమయాన ఓడిపోతాం. అస్సలైన సమయాన చెప్పండి ఓడిపోతాం. కష్టమైనా సరే దేవుని వాక్యాన్ని బట్టి మనం వాక్యాన్ని గెలిపించాలి. ఏం చేయాలి? వాక్యాన్ని గెలిపించాలి. వాక్యం మహిమపరచబడాలి. చూడండి, కొన్నిసార్లు నా జీవితంలో కూడా చాలాసార్లు నన్ను అనేవాళ్ళు, మా ఊళ్ళో చాలామంది పెద్దలు కూడా అనేవాళ్ళు, మాట్లాడితే దేవుడు 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 అంటాడు. మనమేమన్నా చేయమన్నా సరే సస్యమేరా అంగీకరించడు, చేయడు, చాలా ప్రత్యేకంగా ఉంటాడు. జనాలు అక్కర్లేదు, ఒంటరిగానే ఉండడానికి ఇష్టపడతాడు, జనాలు మాత్రం అక్కర్లేదు. అనేముంది నాకు? జనాలు కావాలా దేవుడు కావాలా? మీ గుండెలు చేసి చెప్పండి అందరూ, ఎవరు కావాలి? మీరు దిన సంవత్సరాలను లెక్కిస్తారా? కాలాలు సమయాలు పాటిస్తారా? ముహూర్తం కావాలి. సిగ్గు లేదు. ఒక పాస్టర్ గారు ముహూర్తం పెట్టి పెళ్లి చేస్తున్నారు. ఏం పెట్టి చేయి చల్లగా? మనం చాలా ఖండితంగా ఉండాలి దేవుని న్యాయం విషయంలో. మనం ఒంటరిగా మిగిలిపోయినా సరే పర్లేదు, కానీ దేవుడు విడిచిపెట్టకూడదు. మనం ఇది బుర్రకెక్కాల్సిన పాయింట్ అన్నమాట. నా పాయింట్ అర్థమైంది మీకు? ఏం చెప్పాను? మనం ఒంటరిగా మిగిలినా పర్వాలేదు, కానీ దేవుడు మనలను విడిచిపెట్టడు. అందరూ కావాలి అనేదే మైండ్లో ఉంటుంది తప్ప దేవుని వాక్యాన్ని యథేచ్ఛగా ఏం చేస్తూ ఉన్నాం? విడిచిపెట్టేస్తూ ఉన్నాం, వదిలేస్తూ ఉన్నాం. దేవుని కోసం మనం ముందుకెళ్ళాలి. ఎవరి కోసం? దేవుని కోసం ముందుకెళ్తారా? మాట్లాడాలంటే భయం వేస్తుంది. అయ్యారు మీరు ఏమంటారు? దేవుని స్తోత్రం. నేను నేర్పించేది మీకు అర్థం కావాలనే నేను ముందుకి వెనక్కి చెప్పేది విషయాన్ని. నా ఆశ ఒక్కటే ఉంటుంది అన్నమాట, మనం నడిపించాలి అంతే, అంతకుమించి ఇంకేం కాదు. చెప్పుకుంటూ వెళ్ళిపోతే బోల్డ్ విషయాలు చెప్పవచ్చు, నేను చాలా చెప్పచ్చు. ఈ చుట్టుపక్కల సేవకులు చెప్పలేని విషయాలన్నీ కూడా చెప్పవచ్చు నేను. అన్ని విషయాలు ఉన్నాయి బైబిల్. కానీ ఒకటేంటంటే ఏదో కొత్త విషయం నేర్పించేమనే దాని మీద ఆశ కాదు, కానీ ఉన్న విషయాలు మనం ఎలా నడుస్తున్నాం అనేది కాస్త ఆలోచించుకోవాలి. దేవుని స్తోత్రం. అన్నీ మారాలన్నమాట. 21 అనేది 22కి వెళ్ళాలి. అందులోనే మీకు 21 అనేది 22కి వెళ్ళాలి.
6 నెలలు అనేది 7 నెలలకు వెళ్ళాలి, 4 నెలలకు రావాలి. అర్థమవుతుందా? నేను ఏ విషయాలు చెప్తున్నా మీకు తెలుస్తుందా? సరిగ్గా 6 నెలల 10 రోజులకి వేయాలంటే 6 నెలలకు 8 రోజులకి వేయాలి. అందులో ఇల్లు కట్టినప్పుడు వెజ్జే పెట్టాలి అనేదానికి నాన్ వెజ్ పెట్టాలి. మానాలి మొత్తం అంత దేవుని బిడ్డలైన వారు మాదిరిగా ఉండాలి. వెజ్ అనేది ఎవరు పెడతారు? అన్యులు పెడతారు. క్రైస్తవులు ఏం చేయాలి? అప్పుడు నాన్ వెజ్ పెట్టాలి. దేవుని స్తోత్రం. అమ్మ 21వ రోజునే ఉయ్యాల్లో వేయాలన్నప్పుడు నువ్వు 23వ రోజున వేయాలి, 25వ రోజున వేయాలి. అప్పుడు నువ్వు స్పెషల్ అన్నమాట. నువ్వు దేన్ని ఫాలో అవుతున్నావు? ఇలా చేయకూడదు అంటే నేను దేవుణ్ణి ఫాలో అవుతున్నాను అన్నా. దేవుని స్తోత్రం. అర్థమైంది మీకు? ఎవరిని ఫాలో అవుతున్నావు? రోజులు పాటించవంటే లేదు, రోజులు లెక్క కాదు. నేను ఏ రోజు మంచి రోజు అనుకుంటానో అదే నాకు మంచి రోజు, అంతే. ప్రతిదినము నాకు మంచి రోజు. మంచి ముహూర్తం ఉదయం 8:40 కన్నా నువ్వు చెప్పాలి 9:50 మంచి ముహూర్తం అన్నా. నువ్వు ఎక్కడ చూశాను? బైబిల్లో చూశాను, అంతే. నిజమా? ఎక్కడుందండి? 8:30 వచ్చిన అంటున్నాను. దేవుని స్తోత్రం. దేవుని వాక్యము కంటే గొప్ప పుస్తకం ఎక్కడ ఉందా? దేవుని స్తోత్రం. ఒకసారి ఎవరికైనా నన్ను అడిగేది పేరు పెట్టడానికి, రాని అక్షరం మీద మాకు పేరు కావాలని అన్నారు. ఎవరో గారు ఏ అక్షరం? నేను చెప్పాను ఆ అక్షరం తప్పించి వేరే అక్షరం ఏదైనా పెడతాను. నాతో పేరు పెట్టించాలి. ఫలానా అక్షరం అన్నారంటే వాళ్ళు ఏం చేసినట్లు చెప్పండి? ఎక్కడికి వెళ్ళి వచ్చినట్టేగా. దేవుని స్తోత్రం. అర్థమైంది మీకు? మనం ఎలాంటి బత్తాయి మాటలు చెప్పకూడదు. అర్థమైందా? మనం దేవుని పిల్లలు. మరి మీరు ఎలా ఫాలో అవుతున్నారు? మీరు వాక్యాన్ని ఫాలో అవుతున్నారా? 2, ఈ లోక సంబంధమైన ఏ విషయాన్ని ఫాలో కానీ నన్ను కూడా మీరు ఫాలో అవ్వచ్చు. దేవుని స్తోత్రం కలిగిన కానీ నేను అసలు ఫాలో కాను. ఆచారాలను మాత్రం అసలు నేను ఫాలో అవ్వను, అవ్వకూడదు. ఎందుకంటే నా దేవుడు. నేను ఎవరిని ఫాలో కావాలి చెప్పండి? దేవుని ఫాలో. ఆయన గొప్పవాడు. దేవుని స్తోత్రం కలుగున లేక అంతేనా కదా? ఎవరు గొప్పవాడు? దేవుడు. ఇక్కడ కూడా వాక్యంలో ఎవరు కాపాడుతున్నారు అన్నది వాక్యంలో ఆచారాలు కాపాడుతాయి. మనల్ని సంవత్సరాలు కాపాడతాయా? ఎవరు కాపాడేది? దేవుని స్తోత్రం కలిగిన లేక. దేవుణ్ణి మనం పక్కన పెట్టేది చేయకూడదు. దేవుణ్ణి మన హృదయంలో నింపుకోవాలి. దేవుని స్తోత్రం కలిగిన దాకా. ఈ మూలవాక్యంలో నుంచి మనం నేర్చుకునేది ఏదైనా ఉన్నదంటే బ్లైండ్గా దేవుణ్ణి మనం ఫాలో అవ్వాలి. దేవుని స్తోత్రం కలిగిన దాకా. మీకు ఇక్కడున్న మీరందరూ అలాగే ఫాలో కావాలి. అలా ఫాలో అయితే కొన్నిసార్లు ఏమవుతాయంటే మన వాళ్ళ దగ్గర నుంచి, మన కుటుంబ సభ్యుల దగ్గర నుంచి, మన బంధువుల దగ్గర నుంచి కాస్త వ్యతిరేకత అనేది వస్తుంది. అయినా ఐ డోంట్ కేర్ అన్నమాట. అంతేనా? మీరు చెప్పండి. ఎక్కడ చెల్లు ఐ డోంట్ కేర్. మీరంతేనా? మాట్లాడరే? కారణం ఏంటంటే మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు, దేవుని కలిగి ఉన్నారు. మీ యొక్క వ్యావహారిక జీవన విధానములో మీది మీరే సంపాదించుకొని
కష్టమైన, నష్టమైన, వ్యాధి అయిన, బాధ అయిన, సంతోషమైన మీ కుటుంబాలే అనుభవిస్తున్నాయి. దేవుని స్తోత్రం కలిగిన పండగల పబ్బాలు వచ్చేసరికి ఆ రూల్స్ వస్తాయి. కానీ మీకు ఏదన్నా 1 లక్ష రూపాయలు సదరాలంటే ఎవరు రాడు. వస్తాడా? గట్టిగా చెప్పండి. ఈ గుంజ ఎక్కడ పెట్టాలి, ఈ తలుపు ఎక్కడ పెట్టాలి అని గట్టిగా మాట్లాడతారు తప్ప వచ్చి ఇల్లు కడుతున్న 2 లక్షలు ఈ అక్క అంటాడు. మొత్తడు మళ్ళీ ఇలా పెళ్లి చేసుకుంటున్నాను 2 కాసులు బంగారం కొని అంటే మళ్ళీ కొత్త మళ్ళీ ఎవరు కనబడరు. మళ్ళీ కనబడతారా? ఈ పనికి మాలిన ఆచారాలు చెప్పడానికి మాత్రం అందరూ బయలుదేరుతారు. మీరే సొంతంగా ఆలోచించుకొని దేవుని వాక్యాన్ని నెరవేర్చాలన్నమాట. దేవుని స్తోత్రం. అర్థమైందా? ఏం చేయాలి? మీరే ఆలోచించుకోవాలి. ఫలానోళ్ళు వస్తున్నారు, పెత్తనాలు చేస్తూ ఉన్నారు, కానీ మా సాధక బాధల్లో మాత్రం మేమే పడుతున్నాం. మా డబ్బు మేమే ఖర్చు పెట్టుకుంటున్నాం. మా ఇబ్బందుల్లో మేమే సంపాదించుకుంటున్నాం. మా బిడ్డల విషయంలో అన్నీ ఎవరు చేస్తారు చెప్పండి? మనం దేవుని వాక్యాన్ని పర్ఫెక్ట్గా నెరవేర్చాలంటే ఆలోచన విధానం కూడా మనకు ఉండాలి. దేవుని స్తోత్రం. అలాగని ఎవరిని కించపరచని అనట్లేదు, వదిలేసుకోమని అనట్లేదు. నేను చెప్పేది మీరు బాగా అర్థం చేసుకోవాలి. దేవునికి వ్యతిరేకంగా నడవమన్నప్పుడు చేయాలి ఇవన్నీ. దేవుని వాక్యానికి అడ్డుపడినప్పుడు చేయాలన్నమాట. వాక్యం ఎక్కువ, నేను ఎక్కువ అన్నప్పుడు అప్పుడు అన్నమాట ఇవన్నీ రావాలి. దేవుని స్తోత్రం. ఎప్పుడు రావాలి ఇవన్నీ? వాక్యమా నేను అన్నప్పుడు ఏం చేస్తారు? వాక్యమే ఎక్కువ. అక్క ఇక్కడైతే నీ మాట నేను వినా చెప్పేయాలి. ఇక్కడైతే నీ మాట నువ్వేం చేయమన్నా నేను చేస్తాను. కానీ ఒక మాట అన్నావు, వాక్యాన్ని దాటి చేయమన్నావు. వాక్యాన్ని దాటైతే నేను చేయను. ఎందుకంటే నాకు ఇక్కడ దేవుడు కావాలి, అక్కడ దేవుడు కావాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇక్కడ నాకు కావాలి, అక్కడ కూడా ఆయన కావాలి. ఇక్కడ నేను ఆయన గౌరవించాలి, అక్కడ నన్ను గౌరవిస్తాడు ఆయన. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం దేవుడిని గౌరవిస్తే ఇక్కడ ఆయన్ని మనం మన నోటితో ఒప్పుకుంటే అక్కడికి వెళ్ళాక దేవుడు మాట్లాడరే, భోజనం ఇచ్చారా? దేవుని స్తోత్రం. నా మాట అర్థమైందా? ఇక్కడ మనం దేవుడిని గౌరవిస్తే అక్కడికి వెళ్ళాక దేవుడు మనలను గౌరవిస్తాడు. ఇక్కడ ఆయన మన నోటితో ఒప్పుకుంటే అక్కడ ఆయన మనల్ని ఒప్పుకుంటాడు. ఇక్కడ దేవుని వాక్యాన్ని ఫాలో అయితే అక్కడ దేవుని వాక్యమును బట్టి మనకు ఘనత వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును. ఇక్కడ దేవుడే మనల్ని విడిచిపెట్టాడు. అన్నీ దేవుడు చేస్తాడు. మనకి ఏది కావాలో అన్నీ దేవుడు మనకు చేస్తాడు. దేవుని స్తోత్రం. సరే, ఒక మాట అడుగుతాను. ఏమన్నా మీకు తక్కువ చేశాడా దేవుడు? ఇంగ్లీష్ మాట్లాడుతుంది అక్కడ. దేవుని స్తోత్రం. ఏమన్నా దేవుడు మీకు తక్కువ చేశాడా? సరే, నాకు దేవుడు తక్కువ చేశాడండి అన్న మిషన్ పైకి ఎత్తండి. ఎక్కువ ఇవ్వాలని ప్రార్థన చేస్తాను నేను. ఏం తక్కువ చేశాడు? మీకు ఏం తక్కువ చేశాడు దేవుడు? ఏం తక్కువ చేయాల. వారానికి 3 సార్లు నీసు, 2 ట్రిప్పులు, 4 పెళ్ళిళ్ళు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి పరిస్థితి అదే కదా. ఇప్పుడు వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారని ఇంకా వాళ్ళే ఏం చేస్తున్నారంటే ట్రిప్పులు ఏమంటే వాళ్ళు చూసుకుంటారు తప్ప, లేకపోతే వాళ్ళని తీసుకెళ్ళేవాళ్ళు. హల్లెలూయా. ఏది దేవుడు మన జీవితంలో తక్కువ చెయ్యలేడు, చెయ్యబోడు. దేవుని స్తోత్రం. యెహోవా నా కాపరి. గట్టిగా చెప్పండి.
నాకు లేమి కలుగు. లేమి అంటే అర్థం ఏంటి? లేమి అంటే కుదువ, లేకపోవడం, అనుకున్నవి లేకపోవడం. అట్లాంటిది ఏమన్నా మీ జీవితాల్లో ఉందా? రవి చెప్పినానా? మీ కుటుంబం ఎలా ఉంది? ఎలా ఉంది కుటుంబం? చాలా సంతోషం. దేవుని స్తోత్ర. అవునా కదా? మీ కుటుంబం ఎలా ఉంది నాన్న? సంతోషం. మరి మీ కుటుంబం ఎలా ఉన్నాయి? నువ్వు చెప్పరా? చాలా సంతోషం. పాస్టర్ గారు మీ కుటుంబం ఎలా ఉంది? చాలా. దేవుని స్తోత్రం కలిగిన వెంకటలక్ష్మి గారు, మీరు నాగమణి గారు లాస్ట్ ఉన్నారు, మీరు చెప్పండి మీ కుటుంబం ఎలా ఉంది? దేవుని స్తోత్రం. హల్లెలూయా అని చెప్పిందని ఒక మాట చదివిస్తాను నేను. 126 చెప్తానా? అంతకంటే చెప్పారు మీ అందరికంటే. మూడో వచనం, మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమై. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎలా చెప్పారు చెప్పండి మీ నాన్నగారు? వాక్యం ఏమనుంది? సంతోషభరితులమైతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలు విచారములో కూడా ఆనందంగానే ఉండాలి. ఎలా ఉండాలి? మొన్న మీ ఊరే వచ్చాం మేము. నిన్నగా మొన్న మంగళవారం అనుకుంటా. మంగళవారం ఏనమ్మా పాస్టర్ గారు? మీది ఏ ఊరమ్మా? మీ ఊరు అది గురుగుమిల్లి వచ్చాం. బషీర్ పాల్ గారు మీటింగ్ పెట్టారు. స్పెషల్గా మీ మాస్టర్ గారు, నేను, కొంతమంది ఉంటాం, ఒక టీం ఉంటాం అనమాట. బుట్టగూడెం టీం కాదు ఇది, ఒక 20 మంది టీం ఉంటాం. ప్రతి నెల కలుసుకుంటాం అనమాట. ఈ నెల మీ దగ్గర పెట్టాం, మందిరంలో పెట్టాం. మందిరంలో పెట్టేసరికి ఈ లోపల ఏం జరిగిందంటే అక్కడ కొంతమంది వచ్చారన్నారు. తెలుసు కదా, కొండ మీద ఉంటారు కదా, వాళ్ళు వచ్చారు. మాస్టర్ గారు ఏం చేయాలి అర్థం కాక ఆ చుట్టుపక్కల ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అనమాట జీడి తోట. ఎవరి తోట? జీడిమాడి తోట. ప్రాంతం తీసుకెళ్ళి జీడిమాడి తోటలు పెట్టేశారు బషీర్ పాల్ గారు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఇప్పుడు వాళ్ళ మాస్టర్ గారు నేను అనుకోండి రక్షణ పొందిన సంఘం అనమాట, తల్లి సంఘం అంటారు. తీసుకెళ్ళి అక్కడ పెట్టేశారు. సూపర్గా ఉందన్నమాట. అక్కడ మా ప్రార్థన 1 గంట అయి ఉంటుంది. 1 గంట అయిన తర్వాత మళ్ళా ఆ చర్చిలోకి వచ్చి చక్కగా అక్కడ మంచి భోజనం పెట్టి మా అందరికి తోవాళ్ళు కప్పారు. మళ్ళీ దేవుని స్తోత్రం కలిగిన అడవిలోనైనా ఊరిలోనైనా ప్రభువుని ఆనందించేవాడు ఎక్కడైనా ఆరాధిస్తాడు. దేవుని స్తోత్రం కలిగిన కాక. కొండను ఉండదు, పొలమని ఉండదు, ఇళ్ళని ఉండదు, మందిరం అనేది ఉండదు. మా టీం అలా ఉంటుంది అనమాట. ప్లేస్ అసలు చూడము మేము, తిండి పట్టించుకోము. ఎక్కడ దేవుడు మాకు అవకాశం ఇస్తే అక్కడ ప్రభువుని మేము ఆరాధిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు కూడా ఎలా ఉండాలి? అలానే ఉండాలి. కొంతమంది ఏం చేస్తారు చెప్పండి? ఈరోజు వంట చేయకుండా వచ్చాము మేము, బెండకాయ కూర పెట్టింది, ఏం చేయకుండా వచ్చాను. కొంతమంది అలిగే వాళ్ళు కూడా ఉంటారు తెలుసా మీకు? ప్రార్థనలోనే ఏదన్నా భోజనాలు పెడతారు కొంతమంది, వాళ్ళు కలిగిందే పెడతారు అక్కడ, అంతేనే కదా. మనం అలగొచ్చా? ఇంకాస్తమాను ఇంకా బీపే కావాలా? ఇంకాస్తమాను కొంతమంది చాలా అడుగుతారు. కొంతమంది మా దగ్గర కూడా కొంచెం 2-3 పాస్టర్లు ఉన్నారు, చాలా సీరియస్ అయిపోతారు వాళ్ళు. ఏదన్నా వెజ్ పెడతారు అనమాట. వెజ్ అంటే కూరగాయలు,
చాలా సీరియస్ అయిపోతారు. ఇంకొంతమంది ఉన్నారు వచ్చినప్పుడు కానుకోకపోతే మరీ సీరియస్ అయిపోతారు. వాళ్ళు పరిస్థితులకు అనుగుణంగా నడవడం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం కలిగిన మన దృష్టి తిండి మీద ఉండకూడదు, మన దృష్టి డబ్బుల మీద ఉండకూడదు, మన దృష్టి స్థలాల మీద, అంటే ప్లేస్ అన్నమాట. ఈ ప్లేస్ అయితేనే నేను ఆరాధిస్తాను, ప్లేసుల మీద ఉండకూడదు. మన దృష్టి ఆచారాల మీద ఉండకూడదు. చాలా సింపుల్ మైండ్ ఉండాలన్నమాట. మనం అర్థమైందా? ఎలా ఆలోచించాలి మనం చెప్పండి? చాలా సింపుల్ అన్నమాట. నేను అక్కడికన్నా వెళ్తే వాళ్ళకి అసలు ఖర్చు ఉండదు, మీకు తెలిసే తెలీదు. కొన్ని చోట్ల ప్రార్థనకి వెళ్తా, అసలు ఖర్చు ఉండదు వాళ్ళకి. అయ్యగారు వస్తే చాలా బాగుంటుంది. కారణం వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి మనం ఒదిగిపోవాలన్నమాట. పరిస్థితులనే చూడాలి. వాళ్ళకి ఎలా ఉండాలంటే చాలా ఫ్రీగా ఉండాలి, చాలా ఫ్రీగా ఉండాలి. దాన్ని దేవుడు ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం కలిగిన. ఇంతకుముందు నాతో పాటు ఒకడు వచ్చేవాడు, ఎడనేసి ముందే అడిగేసేవాడు, ఏం కూర ఉండేరు అనేది. ఏం కూర ఉండేరు, చారు పోస్తారు, తినవా చారు పోస్తే మళ్ళీ వెంటనే ఎంత ఇస్తారు అనేవి, ఏం పెడతారు అనేది ఒకటి, రెండోది ఎంత ఇస్తారు. ఎవరనుకో సేవ చేయవా, ఇచ్చినా చెయ్యాలి. చెప్పండి, ఇవ్వకపోయినా. పాలకొల్లు వెళ్ళాను ఒకసారి, నేను పాలకొల్లు కాదు నరసాపురం మీటింగ్కి వెళ్ళాను, క్రిస్మస్ గుడికి వెళ్ళాను. కానుక ఎంత ఇచ్చారు తెలిసి నాకు అక్కడ 200 ఇచ్చారు. నరసాపురానికి మనకి ఎంత దూరం? అదే సముద్రం ఉంటుంది కదా, అడిగి ఉందిగా. నరసాపురానికి మనకి ఎంత దూరం? దగ్గర 130 కిలోమీటర్లు 140 కిలోమీటర్లు వచ్చేస్తాయి. 200 సరిపోతాయి నాకు. నవ్వుతూ ప్రార్థన చేసి చక్కగా ఇంకా 1000 రూపాయలు పెట్రోల్ కొట్టించుకొని హ్యాపీగా వచ్చేసా. దేవుని స్తోత్రం కలుగునుగా. మనం దేనికోసం వెళ్ళాం? సరే, ఒక చోటను తక్కువ ఇవ్వచ్చు, వేరొక చోటన ఎక్కువ ఇవ్వచ్చు, అవును కదా? పరిస్థితులకు తగినట్టుగా మనం నడుచుకోగలిగితే, ఇది ఎందుకు చెబుతున్నాను తెలుసా? మీ మైండ్ కూడా, మన సంఘం మైండ్ కూడా ఎలా ఉండాలి? చాలా సింపుల్గా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. నడిచి నడిపించాలి. మనం ఏం వదిలిపెట్టాలో ఆ వదిలేయాలి, ఏం పాటించాలో వాటిని పాటించాలి. ఎప్పుడు ఏం తినాలో అంతే. దేవుని స్తోత్రం కలుగునుగా. అర్థమైందా లేదా? తినే దగ్గర గొడవ, పడుకునే దగ్గర గొడవ, ఆలోచించే దగ్గర గొడవ, స్నానాల దగ్గర గొడవ పెట్టుకోవచ్చులాగా. ఇప్పుడు చెప్పండి, మన మైండ్ ఎలా ఉండాలి? దేవుడిని ఎలాగా వెంబడించాలి? మాట్లాడండి. దేవుడిని ఎలా వెంబడించాలి? బోసి చెప్పు. దేవుణ్ణి ఎలా వెంబడించాలి? గుడ్డిగా వెళ్ళిపోవడమే. దేవుని స్తోత్రం కలుగునుగా. సరే, ఎక్కడి నుంచి వెళ్ళగలుగుతారు? దేవునితో మాట్లాడాలా అంటే అర్థం ఏమని చెప్పాను? నా నమ్మిక పేరు దేవుడు, అంతే. ప్రార్థన చేసుకుందాం. నా నమ్మిక పేరు, మీ నమ్మిక పేరు గట్టిగా. మనం నమ్మిన వానికి లోబడాలంతే. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరికి లోబడాలి? ఎవరికి లోబడాలి?
లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.